పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నర్సాపురానికి చెందిన వడ్డీ కుమార్ బాబుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జేసీ కల్పశ్రీకి వినతి పత్రం అందించారు. యనమరుద్రులో తనపై కొందరు దాడి చేసి ఫోన్ లాక్కొని దిరుసుమరుకు చేసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తమకు న్యాయం చేయాలని కోరారు. చెప్పాడండి. చెప్తే అప్పుడు నేను తీసుకెళ్లి కరోనా అప్పు చెప్పానండి. కరోనా అప్పు చెప్పిన తర్వాత అలా ఏమన్నారంటే మీరు కిడ్నాప్ చేసేవారు లంచ్ అడగాలని తీసుకెళ్ళిపోయి దుర్సుమారు మొత్తం ముగ్గురిని కలిపి కొట్టారండి. పీ కట్టుకుని నొక్కేశాడు. మొత్తం పిట్టులోకి వచ్చి తగలమెట్టేస్తాను లంచ్ అడగలరు అన్ని మొత్తం మీద తిట్టాడండి. అన్నీ అర్థమైందండి. అదే జరిగింది. ఫోన్ లాగేశారండి, బట్టలు చింపేశారండి, సైన్ నోట్ లాగేసుకున్నారండి, డబ్బులు 1800 తీసేసుకున్నారండి. మొత్తానికి దానికి సమాధానం లేదు. స్కూటీ ఒకటి ఉందండి, స్కూటీ కూడా తీసేసుకున్నారండి. స్కూటీ కూడా ఇవ్వలేదు మాకు. 2 బళ్ళు అండి. ఓకే. నా పేరు రేణుక. మా బాబాయ్, మా అన్నయ్య, ఇంకా అలాగే మా హస్బెండ్ యనమదూరు అనే గ్రామం వెళ్ళారండి. ఒక స్థలం విషయమై మాట్లాడుకోవడానికి వెళ్ళారు. అయితే ముందు మా బాబాయ్ వెళ్ళిపోయారు. ఆయనకి దారి తెలుసు కాబట్టి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. దారి తెలియక వీళ్ళ మధ్యలో డౌట్ వచ్చి ప్రతాప్ని అలాగే కృష్ణమూర్తి అన్నయ్య ఒక చోట ఆగి మాయా నువ్వు రా మాయా అని ఫోన్ చేశారంటండి మా బాబాయ్కి. ఫోన్ చేస్తే ఈ బాబాయ్ వచ్చి దారిలో దిరుసుమర్ అనే గ్రామంలో ఒక బాబు ఏడుస్తూ లిఫ్ట్ కోసం అడిగాడంటండి. ఏడుస్తున్నాడు కదా, ఎవరు లేరు చుట్టూ, పెద్దోళ్ళు ఎవరు లేరు, జనం ఎవరు లేరని ఆ బాబుని చూసి జాలిపడి మానవత్వంతో బండి ఆపారంటండి బాబాయ్. ఆపితే ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగానే ఇంకా వచ్చి బండి ఎక్కేశాడంటండి. సరే ఎక్కువ కదా ఏ ఊరు మీది అని అడగగానే యనమదూరు గ్రామం ఇల్లు మాది అని చెప్పారంట. సరే నేను అదే దారిలో వెళ్తున్నాను కదా అనే భావంతో ఆ బాబుని ఎక్కించుకుని ఎదురికి